వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో అందరు కూడా తెలిసిందే బడ్జెట్. సో బడ్జెట్ కుష్ కబ్రీ చెప్పింది అనుకోవచ్చు ఒక మిడ్ క్లాస్ వాళ్ళకి అందరికీ అని చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఇంతకీ చెప్పిన కుష్ కబ్రీ ఏంది? అండ్ దాంతోపాటు ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఎవరైతే 12,75,000 రూపాయలు ఉండే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చింది. సో ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్ అనుకుంటున్నారు కదా. సో ఈ గుడ్ న్యూస్ ఒక్కసారి మనం కొద్దిసేపటికి పక్కన పెడితే, ఇంతకీ మన భారతదేశ జనాభాలో దాదాపు 144.63 అంటే 144 కోట్లకు పైగా ఉండే జనాభాలో ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు? అసలు ట్యాక్సులు కట్టేంత వాళ్ళ సంపాదన ఉందా అనేది ఒక్కసారి చూద్దాం మనం ట్యాక్స్ల గురించి మాట్లాడే కంటే ముందు. ఎందుకంటే సో ఎగ్జామ్షన్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఇప్పటికే సంబరాల వాతావరణం ఏర్పడింది. సో ఇంతకీ అసలు ట్యాక్స్ పేయర్స్ శాతం ఎంత అనేది చూద్దాం. సో ఇది ఏదైతే చార్ట్ నేను చూపిస్తున్నానో అది పార్లమెంట్ సాక్షిగా కూడా ప్రవేశపెట్టిన ట్యాక్స్ పేరు సంబంధించిన ఒక చాట్ అనమాట. సో ఇదంతా 2018-20, 2021, 21-22 అండ్ 22-23. సో ఇదంతా ఉంది. సో ఇదంతా వద్దు, జస్ట్ ఒక లాస్ట్ ఇయర్ది మాత్రం మనం చూసుకుంటే ఇగో మనకుండే 144.83 కోట్ల మంది జనాభాలో ట్యాక్స్ పే చేసిన వాళ్ళు ఎంత తెలుసా? సో దాదాపు ఇవి రెండు మనం కలుపుకుంటే 13 కోట్ల చిల్లర. సో అసలుకి ఏమైనా పొందనుందా? సో ఆ 13 కోట్ల మందిలో కూడా ఎంతమందికి జీరో ఉంది అని అంటే 7.4, అంటే గట్టిగా ట్యాక్స్ పే చేసేవాళ్ళు 5.16, అంటే 5.16 కోట్ల మంది. అంటే దాదాపుగా మనం చూస్తుంటే 1-2% మాత్రమే ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉన్నారు. సో 1-2% వాళ్ళకి కేంద్రం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మధ్యతరగతి కుటుంబాలు అందులో ఎంతమంది ఉన్నాయి అనేది ఒక్కసారి మీకు మీరు కౌంట్ చేసుకోండి. సో కేంద్రం అయితే మధ్యతరగతి ఉద్యోగులకి అండ్ మధ్యతరగతి కుటుంబాలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 12.75 లక్షల ఎవరైతే ఉంటుందో సో వాళ్ళకి సంబంధించిన జీరో ట్యాక్స్ ఉంటుందని చెప్పేసి అయితే అందులో ఇదనమాట తిరకాసు. దాదాపు 1-2% మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. సో అందులో ఎంతమందికి బెనిఫిట్ అయ్యింది అనేది మీకు మీరు ఆలోచించుకోవాల్సింది. సో ఇంకోవైపు చూద్దాం, మరి టీవీస్ కావచ్చు లేదంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన కాస్త ధరలు తగ్గే అవకాశం ఉంటుంది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత. అండ్ వీటి పైన ఎట్లాంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. అండ్ ఇందాక మనం చెప్పినట్టే 12,75,000 ఆదాయం వరకు ఉన్న వాళ్ళకి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఇప్పటి వరకు లేదు. మరి ఎవరు చెల్లించాలి అన్న దానిపైన కూడా ఒక స్లాబ్ అనేది డిసైడ్ చేసింది. 0-4 లక్షల 0, అండ్ 4-8 లక్షల వరకు 5%, 8-12 లక్షల వరకు 10, 12-16 లక్షల వరకు 15, 16-20 లక్షల వరకు 20%, 20-24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన ఉండే వాళ్ళకి 30% ట్యాక్స్ స్లాబ్ అనేది డిసైడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇదైతే కాస్త ఊరటనిచ్చింది. ఇంకొకటి ఏంటంటే టీడీఎస్. సో టీడీఎస్ నుంచి బాగా ఇబ్బంది పడే వాళ్ళకి అండ్ దాంతోపాటు సీనియర్ సిటిజన్స్ పెట్టే ఎఫ్డీస్ పైన ఉండే ఇంట్రెస్ట్ ఏదైతే వడ్డీ ఉంటుందో సో దానికి కూడా కాస్త పెంచింది. సో ఇవి రెండు కూడా ఊరట లభించిందని చెప్పొచ్చు. వడ్డీ పైన ఆదాయం 50,000 నుంచి ₹1,00,000 పెంపు, అండ్ అద్దె ద్వారా వచ్చే ఆదాయం పైన 2.4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంపు. సో ఇది కాస్త ఊరట కల్పించే విషయం అనే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా వరకు కూడా కేంద్రం కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే విద్య, వైద్య, పర్యటన. సో వీటిపైన బాగా కాన్సన్ట్రేట్ చేసింది. అండ్ విద్యకు సంబంధించి దాదాపు 50,000కు పైగా స్కూళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి వైద్య రంగానికి వచ్చేసరికి మనకందరూ కూడా తెలిసిందే క్యాన్సర్ విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో దాదాపు నెక్స్ట్ ఇయర్ వరకు 200కు పైగా సెంటర్స్ ఓపెన్ చేయడం అండ్ ప్రతి జిల్లాలో కేర్ టేకింగ్ సెంటర్లు ఓపెన్ చేయాలి అనేది. అండ్ దాంతోపాటు సర్జికల్ వస్తువుల పైన కావచ్చు, మెడిసిన్ పైన కూడా పన్నుని తగ్గిస్తూ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మెడికల్ ఫీల్డ్కి సంబంధించి. అండ్ మెడికల్ టూరిజం వైపు కూడా కాస్త అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపించింది. అండ్ పర్యాటక రంగానికి సంబంధించి అయితే పెట్టుబడులకు సంబంధించి కావచ్చు అండ్ పెట్టుబడులతో ఉండే ఆదాయానికి ప్రోత్సహిస్తుంది. అండ్ దానికి సంబంధించిన ఎంఎస్ఎంఈ ఏదైతే ఉంటుందో సో ఎంఎస్ఎంఈ వాళ్లకు కూడా కాస్త ఉండే లోన్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేసింది. అండ్ ఎవరైతే ఇండిపెండెంట్ లోన్స్ పైన ఆధారపడి ఉంటారో వాళ్ళకి అండ్ గ్రామీణ ప్రాంతంలో ఎస్టీ ఎస్సీ ఏవైతే గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయో వాళ్ళకి ఇచ్చే లోన్స్ పైన కూడా పరిమితి పెంచింది. 5-10 లక్షలు చేసింది. సో ఇట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి కావచ్చు, ఎంఎస్ఎంఈస్ గురించి కావచ్చు, లేదంటే చిన్న తరహా పెట్టుబడుల ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అండ్ దాంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డ్.
సో కిసాన్ క్రెడిట్ కార్డు కూడా లిమిట్ పెంచిన పరిస్థితి. అండ్ వీటితో పాటు అన్ని ఒక ఎత్తు అయితే బీహార్ వైపు కేంద్రం కాన్సన్ట్రేట్ చేసిందనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీహార్ పైన వరాల జల్లు గురిపించింది. సో ఆ వరాల జల్లు గురించి మాట్లాడుకునే ముందు గిగ్ వీళ్ళపైన కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పి, ఎందుకంటే వీళ్ళలో మనకి జొమాటో, స్విగ్గీ అండ్ మిగతా ఫుడ్ డెలివరీస్ సంబంధించుకోవచ్చు చిన్నగా ఎవరైతే వాళ్ళకు వాళ్ళు అంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో కొత్త ఉద్యోగాలు అయితే క్రియేట్ చేసే పరిస్థితి లేదు. అందుకని చిన్న స్థాయి ఉద్యోగులకి ఒక సెక్యూరిటీ కల్పించేటప్పుడు దాదాపు 1 కోటి మందికి ఇన్సూరెన్స్ని కూడా ఒక ప్రతిపాదన అనేది కనిపిస్తుంది. అండ్ ప్రత్యేకంగా మనం చూస్తుంటే బీహార్ పైన లిటరల్గా ఒక వరల జల్లని చెప్పొచ్చు. సో మన తెలంగాణ నిజామాబాద్లో ఎట్లయితే పసుపు బోర్డు ఉందో, సో వీళ్ళకి మఖన్ బోర్డు కూడా ఏర్పాటు కసరత్తులు సాగుతున్నాయి. సో దానికి సంబంధించిన ఒక గుడ్ అండ్ దాంతోపాటు మంచి ఆదాయానికి సంబంధించి ఒక ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిరనే చెప్పాలి. ఎందుకంటే కేవలం ఇక్కడ పసుపు బోర్డుకి సంబంధించిన అనౌన్స్మెంట్ అండ్ బోర్డుకి సంబంధించి మాత్రమే ప్రస్తావన మనం గతంలో చూసినాం. కానీ ఇక్కడ మాత్రం బీహార్లో అట్లా లేదు. మకాన్ బోర్డుకి సంబంధించిన ప్రస్తావనతో పాటు వాళ్ళకి ఆర్థిక వనరులకి సంబంధించి కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి. సో ఒక్కసారి మనం చూస్తుంటే వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి టెక్నాలజీ అండ్ ఎంటర్ప్రినర్షిప్ మేనేజ్మెంట్ ఏర్పాట్లు చేయడంతో పాటు అక్కడ ఉండే రైతులకి దీనిపైన శిక్షణ కార్యక్రమాలకు కూడా కొంత ఫండ్ అనేది రిలీజ్ చేశారు. అండ్ 10 ఏళ్లకు దాదాపు 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంతో పాటు కేంద్రం ఆ దిశగా బీహార్లోని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటుకు నిర్ణయించింది. సో అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించిన దానిపైన కూడా కసరత్తులు చేస్తుంది. ఐఐటి పాట్నా సామర్థ్యాన్ని మరింత పెంచడానికి అంటే అక్కడ ఉండే ఫెసిలిటీస్ని ఇంకింత పెంచే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ హెలికాప్టర్ ప్రయోజనం చేకూర్చేలా దాదాపు 50,000 మందికి హెక్టార్ల ప్రయోజనం చేకూర్చేలా వెస్ట్ కోస్టల్ కెనాల్కు ఆర్థిక సహాయం అందిస్తుంది. సో ఇట్లా మొత్తానికైతే పాట్నా పైన అయితే వరాల జల్లులని కేంద్రం కురిపించింది. అయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్తో పాటు ట్యాక్స్ యాక్ట్ ఏదైతే రాబోతుందో సో నెక్స్ట్ వారంలో ప్రవేశపెడతామని ఇప్పటికే నిర్మలా సీతారామన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ ట్యాక్స్ యాక్ట్ సంబంధించి ఇంకొంత కఠినంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా కాస్త మిడిల్ క్లాస్ కుటుంబాలకైతే కొంత సేఫ్ జోనే కావచ్చు, కొంత ఊరట కావచ్చు, సేవింగ్స్ పెంచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఆ ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది ఉన్నారని మాత్రం మనం ఒక్కసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే అన్ని సెక్టార్స్తో పాటు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ పే చేసి అండ్ దాంతోపాటు ఏదైతే టీడీఎస్కి సంబంధించి కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించి కావచ్చు, మధ్యతరగతి వాళ్ళకి సంబంధించిన లోన్స్ పెంచడం కావచ్చు, ఎంఎస్ఎంఈతో పాటు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్టప్స్ ఉంటాయో స్టార్టప్ కంపెనీస్కి సంబంధించిన లోన్ క్రెడిట్స్ పెంచడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈసారి బడ్జెట్ బీహార్కి చాలా పాజిటివ్గా వరాల జల్లు కురిపించిన మిగతా రాష్ట్రాలకు మాత్రం ఒక సమన్యాయం చేసిందని మాత్రం నేను చెప్పలేను. కాకపోతే కాస్త ఊరట మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేదంటే ఉద్యోగులకు సంబంధించి మాత్రం ఊరట అయితే కలిగించిందని చెప్పొచ్చు. సో ఇది నిర్మలా సీతారామన్ బడ్జెట్ హైలైట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.